మహేష్ బాబు ఇమేజ్ కి నటనకి పూర్తిగా మేకవర్ ఇచ్చిన సినిమా ఇది. సినిమాలోని మహేష్ ప్రతి ఒక్క డైలాగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా తీశాడు గురూజీ త్రివిక్రమ్. అప్పట్లో థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది. 4K వర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు అప్పట్లో ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు మహేష్ కలేజాని థియేటర్స్ లో చూసేందుకు రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా 1,00,000 టికెట్స్ అమ్ముడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎలాంటి ఇప్పటితో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మహేష్ బాబు పోకిరి, సినిమా మార్కెట్ లో సినిమాల చెట్టు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఇప్పటికే రిలీజ్ మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న కలేజా ఇలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. అరే అయితే బుక్ మై షో 30 కదా, ఎన్నో డేటు 29. అరే 29 22 రేపే కదా థియేటర్కి వచ్చేది. అరే అరే టికెట్ ఉన్నాయా బుక్ మై షో చూద్దాం. అరే ఉన్నాయరా, అరే టికెట్ అరే ఏంద్రా బ్లాక్ అవుతుంది బుక్ మై షో బ్లాక్ అవుతుంది. అరే 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 సుదర్శన్లో ఒక థియేటరా, సుదర్శన్లో ఫస్ట్ టైం చూసిన ఇది గుంటూరు కారం కదా చూసింది. సో గుంటూరు కారం చూసినాం, గుంటూరు కారం 31st నైట్ చూసినాం. సో బాబు ఫస్ట్ టైము, ఇప్పుడు సెకండ్ టైం ఇది. బాబు బైపుకి ఇది పోవాలి కాస్తగా. ఇది సుదర్శన్ ఒక టికెట్ మధ్యాహ్నమైన సముద్రం ఏదో ఒకటి అద్దరిపోతే వద్దరా 2:30కి అయినా 11కి రారా అమ్మ. అరే టికెట్ ఓపెన్ అయ్యి ఓకే ఓకే. అరే 2:30కి మేము ఒక టికెట్ దొరికిందిరా. మళ్ళీ మా ఫ్రెండ్స్ చెప్తే ఏమైనా అంటారు, సర్లే మా ఫ్రెండ్స్ ఏ చెప్పారు, నేను ఒక్కడు పోతా. ఒక టికెట్ దొరికిందిరా చెప్తా ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్కి. సో ఒక టికెట్ దొరికేసి నేను హ్యాపీ. ఎస్ ఫైనలీ రేపు సినిమాకి సెట్ 2:30 షో. సో ఇక పోయి పడుకుందాం. అయితే తినేసిన తినేసి టీవీ చూస్తా అంటే అమ్మ టీవీ చూసి అదే ఇప్పుడు చెప్పారు బుక్ మై షోలో షో టికెట్ సేల్ అవుతాయి. ఇంకా చూస్తే మొత్తం బ్లాక్ చేసి చూడుకొచ్చి సరే కానీ ఇంకా పోయి పడుకొని రేపు పోతా తొందరగా వెళ్ళిపోదాం. సరే నిద్ర వస్తుంది కదా నిద్రపోదాం. అల్లరా పెట్టుకుందాం. అల్లరా కూడా బొక్కలే లేసింది ఎప్పుడే లేసాం. సరే అమ్మా 5 తినేసినాక నిద్రపోదాం. టైం ఎలా పెడతాం పొద్దుట ఏ పెట్టాంలే 2:30కి షో. సో మనం తొందరగా లేయచ్చులే 9 లోపు లేయాలి. సరే ఓకే 9 పెడతాం లాగా ఎందుకులే. సరే 9 పెడతాం. అమ్మాయి పెట్టేసిన ఇంకా పడుకున్నాం. నిద్ర వస్తుంది రా రేపు తొందరగా నాకు ఆతుతురు ఎగ్జామ్. సరే ఇక పడుకున్నాం. వా ఈ ఫోన్ ఎదురు కింద పడతాను జాగు మా దగ్గు ఒకటి. సరే నిద్రపోదాం. The next morning. మంచిగా ఇది ఎంత అల్లారావు ఐఫోన్ అరవే అలా మంచిద్దాం. సరే మంచి సార్ పప్పులతో పోయిందా ఈసీగా కదా. ఎందుకంటే తినేసి మనం సబ్స్క్రైబ్కి పెప్పి తినేసినాక పోవచ్చు. సోగా లేదు వీడియో అమ్మా. So hi friends, welcome to my Hi for Me vlogs. So after a long time no see so like చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా లాంగ్ టైం 2 weeks 3 weeks అయ్యింది 4 weeks ఎగ్జాక్ట్లీ. అలాగే నా మనోజ్ బాయ్ గేమర్ ఛానల్లో ఒక గేమ్ ప్లే వీడియో వస్తుంది చూసేయండి. అది ఫస్ట్ రేపు ఆదివారం. సో అంటే ఇంకా 1 day ఉంది. సో
డోంట్ మిస్ ఇట్. ఇక పైన క్లిక్ ఐ కార్డ్ పెడతా, లేదా కింద డిస్క్రిప్షన్ వస్తా. అలాగే నేను ఇది సెకండ్ టైం పోయేది, తెలుసుగా మీరు చూసేటారు. సెకండ్ టైం నేను పోయే సోషల్ థియేటర్. ఫస్ట్ టైం తెలుసుగా, ఫస్ట్ టైం గుంటూరు కారం అన్నా సరా సోలం. సో 31st నైట్ ఇలా ఆ వీడియో కూడా పైన ఎయిర్కాస్ట్ పెడతా, కింద డిస్క్రిప్షన్ పెడతా. ముందు ఆ వీడియో చూసిన తర్వాత నా గేమ్ ప్లే వీడియో చూడండి, ఓకేనా. ఫస్ట్ అది పెడతా, సెకండ్ పెడతా, డోంట్ మిస్ ఇట్. సో వీడియో చూసేయండి, డోంట్ మిస్ ఇట్ మ్యాన్. 252 ఓకే. సో అయిపోదాం ఇంకా, నేను తినేసి వెళ్ళిపోతా. నైట్ టైం లేదు కదా, 2:30 షో. సో నా దూరం సోషల్ థియేటర్ అంటే ఎక్కడో ఆర్టీసీ ఆటోస్ నా దూరం ఏంటి కూగుడుపల్లి, చాలా దూరం మెట్రో కలిసి. సో లెట్స్ గో టు ద థియేటర్. సో గైస్ ఇక వచ్చేసిన బయటికి, చూసినారా? వా సూపర్, ఎండ బాగుంది. చాలు ఎండ ఉంటే చాలు, ఇంక వెళ్ళిపోతాను నేను. ఇంకా డోర్ వేసి ఇంకా అయిపోయి రెడీ అయిపోయినా వెళ్ళిపోవాలి. టైం లేదు తొందరగా, కింద ఆటో బుక్ చేయాలి కిందికి పోయి. చూడండి ఎండ బాగుంది, మేము వర్షపోతా అనుకున్నా గైస్. చూడండి ఎండ అసలు, చూడు సన్ ఎట్టున్నాడు, అబ్బాబ్బా చాలా బయటకు ఉన్నాడు. సరే ఇక పోదాం, అబ్బా ఇంక వెళ్ళిపోదాం తొందరగా. ఎంత ఫాస్ట్ పోతుంది మేలు, ముందే కష్టం అవుతుంది. సో తొందరగా పోదాం, లేట్ అయిపోతుంది. సో తొందరగా పోయి ఆటో బుక్ చేయాలి కింద. సో లిఫ్ట్గా పోదాం ఇంకా డైరెక్ట్గా, ఓకేనా. సో లిఫ్ట్గా వచ్చేసిన గైస్. సో లిఫ్ట్ రాలి, ఇంకా వస్తుంది. ఇప్పుడు వస్తున్నా గైస్, ఇప్పుడు వస్తాయి కదా, సాగండి వచ్చేసింది. సో ఇంకా వెళ్ళిపోదాం. సో చాలా టైం అయింది. సో ఇప్పుడు మనం కలియ మూవీ పోతుంది తెలుసుగా మీకు. సో తెలుసు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే వీడియో ఫుల్ చూసేయండి. సో ఇంకా మనం పోదాం, లేట్ అయిపోయింది, ముందే చాలా లేట్ అయిపోయింది గైస్. ఒక 9:30 9కి లేచినా కదా. సో 10 అయింది టిఫిన్ చేసేకి 1 అవర్. సో ఇంకా 10:30కి అట్లా పోతున్నాం. 2:30కి అట్లా పోవాలి. 2 వరకు కష్టం ఉన్నది. సో వచ్చేసిన కిందికి, బయట చూడండి బా చాలా క్లీన్ ఉంది. అంటే ఓవర్లేరు మనుషులు, అట్లా పొద్దునైనా చూడండి. ఓకే ఇక్కడ చూద్దాం, చెట్టు వెళ్తుండే. సో ఇంకా వెయిట్ చేద్దాం ఆటో కోసం. సో ఆటో వచ్చేసింది గైస్, చూసిన వచ్చింది. ఇక పోదవుతున్నాగా, టైం లేదు. సో కొంచెం పోవాల్సిందే, అంత లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది గైస్, పాప చాలా లేట్ అయింది. సో ఇక వెళ్ళిపోదాం. సో ఒకసారి నా ఒక వీడియో పెడతాను, నా ఫేస్ క్యామ్ వీడియో చూడండి. సో ఆటో దిగి వచ్చేసిన మెట్రో గాడికి, చూసిన మెట్రో వేసిన కేబీహెచ్బి. తెలుసుగా ఆర్టీసీ కార్లు ఉంటే మెట్రో పోవాలి. మాకు ఆ బైక్ కార్ లేదు, మిడిల్ క్లాస్ యూట్యూబర్ వద్దకే మెట్రో పోవాల్సిందే. సో మెట్రో కేబీహెచ్బికి మెట్రో ఎక్కి డైరెక్ట్గా ఆర్టీసీ కార్డు వసుకోవడం, ఇంకా లిఫ్ట్ పోదాం. ఇంకా సో ఇక పైకి వచ్చేసిన గ్యాస్ వచ్చేసిన ప్లాట్ఫామ్. సో అదే టికెట్స్ కూడా ఉంది ఇక్కడ, ఫ్లాట్ టికెట్స్ ఒకటి దగ్గర ఉన్నాయి. సో చూసినాక సో ఇక మనం టికెట్స్ పోయి ఇక చూడండి, లైన్ తక్కువ ఉన్నారు మార్నింగ్. సో మేలే మాకు పోవచ్చు, చూసే టికెట్స్ కౌంటర్ తక్కువ మంది ఉన్నారు. ఇక టికెట్స్ తీసుకున్నాం, మనం కూడా తీసుకువెళ్ళిపోదాం. ఇప్పుడే చాలా లేట్ అయింది. వాచ్ కేబీహెచ్బి కాలనీ ఉన్నాయి, ఇంకా పోవాలి ఆర్టీసీ కాదు, కూడిపల్లి కూడా కాయసం. సో చూసినా ఎల్బీలో ఫ్లాట్ నెంబర్ 1 ఎక్కాలి. సో అదే ఎలివేటర్ ఎక్కాలి, ఎస్కలేటర్ ఎక్కాలి. సో ఎక్కినాక సో ఇది చూస్తుంటే నాకు బ్రహ్మానందం గుర్తొస్తారు మన మధుర్లో, అంతే కామెడీ, ఆ కామెడీ సీన్ గుర్తొస్తుంది. సో ఎవరు లేరు. సో వెళ్ళిపోదాం, ఇప్పటికే లేట్ అయింది గైస్. సో బయట చాలా మంది ఉన్నారు, ఎవరు లేరు కన్నా ఇంతమంది ఉన్నారు. తొందరగా వెళ్ళిపోవాలి గైస్, ట్రైన్ వచ్చేలా ఉంది. అందరూ ఉన్నారు చూడండి, మెట్రో స్టేషన్. సో 2 minutes ఇంకా వస్తుంది, అందుకే వెయిట్ చేద్దాం ట్రైన్ వచ్చే వరకు. సో వచ్చేసింది గైస్ ట్రైన్, చూడండి ఇక ట్రైన్ ఎక్కుదాం. ట్రైన్ ఎక్కినాక వీడియో ఇంకా చేస్తాను. సో ఎక్కిన గైస్, కేపీహెచ్ ఎక్కిన చూడండి. సో చూసినారు కదా. సో వెళ్ళిపోతున్నా ఆర్టీసీ ఆటోస్కి, చాలా దూరం చూపిస్తారు చూడండి, స్క్రీన్ కూడా. చాలామంది ఉన్నారు, మార్నింగ్ ఎంతమంది ఉన్నారు అనుకున్నాం, చాలా ఉన్నారు. వెళ్ళిపోదాం. సో వెయిట్ చేద్దాం. అది సిబిఎస్ కార్ దిగాలి. సో సిబిఎస్ దిగిన మెట్రో సిబిఎస్ ఎంజీబీఎస్ బస్టాండ్గా దిగిన, మా నాన్న వచ్చి వేరే పోవాలి. సో మళ్ళీ వేరే మెట్రో ఎక్కిన. సో ఆర్టీసీ కార్ట్రోస్ వచ్చేసినాం. సో ఫైనలీ ఆర్టీసీ కార్ట్రోస్ వచ్చేసినాం గైస్. సో
సో వెళ్ళిపోదాం థియేటర్ దగ్గరికి డైరెక్ట్గా. చూడండి సప్తగిరి థియేటర్, అది వేస్ట్. అది ఇంకా అత్త ఉంది, నాకు అత్త కాదు కానీ అత్త ఉంది సప్తగిరి. చూడండి ఆ బోర్డు ఉంది సినిమా థియేటర్, కానీ సినిమా ఓపెన్ థియేటర్ ఓపెన్ కాలేదు, సినిమా బోర్డు. సరే థియేటర్ మెట్రో పోయింది, ఇక పోదాం అనుకో థియేటర్ దగ్గరికి ఫాస్ట్గా. లైట్ అయిపోయింది కదా ఇప్పుడే. వీళ్ళు కూడా థియేటర్కి పోయేది సంజయ్ అనుకుంటా వాళ్ళు పోయేది, వాళ్ళు అదే సంజయ్ గురించి. కానీ మనం పోయే సుదర్శన్ కదా, సో వెళ్ళిపోదాం తొందర వెళ్ళిపో గైస్, లైట్ అయిపోతుంది. 1:30 అయింది, కరెక్ట్గా 1:30 లోపు వచ్చేసిన గైస్. అమ్మాయి ఇంకా ఫాస్ట్గా పోదాం థియేటర్ దగ్గరికి. సో వచ్చేసిన గైస్ థియేటర్. చూడండి క్లోజ్ చేసిర్రు, సుదర్శన్ క్లోజ్ చేసిర్రు. లోపల చూడు బ్యానర్, గేట్ క్లోజ్ చేసిర్రు. 2:30 కదా, షో 2కి పంపిస్తా అన్నారు. అప్పుడు బయట నుంచి వాళ్ళు అన్నారు. చూడండి బయట ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్యాన్సే. సో కాలేజ్ అవుతుంది చూడండి, చాలా మంది ఉన్నారు. వెయిట్ చేద్దాం మనం కూడా. సో వచ్చేసిన లోపలికి వెళ్ళగట. సో ఫైనల్లీ వచ్చేసినాం. చూడండి బాబు ఫోర్ట్, అది బాబు గారి ఫోర్ట్, అది అడ్డా సుదర్శన్ అడ్డా. సో ఇంకా చాలామంది ఉన్నారు. సో చాలామంది వచ్చేసినప్పుడే బాబా ఏమైనా పుణ్యం వేసుకోవాలి ఈ థియేటర్ రావాలంటే. సరే ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా 2:30 కానీ చాలా ఉంది. అరే ఇంతమంది వచ్చారు. షో అప్పుడే అయిపోయింది అనుకుంటా, మార్నింగ్ షో అయిపోయింది అనుకుంటా వీళ్ళకి. సో అదే మార్నింగ్ అయితే 11 కదా, సో 2:30కి అయిపోయింది, 2 అయింది కదా. సో అయిపోయింది, వాళ్ళు వచ్చేసి బయటికి, మన లోపల పోతున్నాం. సో ఇక చూడండి థియేటర్ చల్ల ఏసీ చల్ల అవుతుంది ఆయన చెప్పినట్టు, మనది మర్చిపోయి చెప్పినట్టు. సో ఇక చూడండి అప్పుడే జయబాబు అంటారు, థియేటర్ వచ్చారు అప్పుడే జయబాబు. సరే నేను జయబాబే. సరే ఇక సినిమా స్టార్ట్ అయింది. చూసేయండి గ్యాస్, లాస్ట్ వీడియో ఇస్తాను, ఓకేనా? బాయ్. మీకు ఈరోజు బ్లూ డ్రెస్ లో ఒక వ్యక్తి కలుస్తారు. చాలా మంచి మార్పులు జరుగుతాయి. ఓకే సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తారనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతో నడుస్తారనమాట. ఎందుకండి?
సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుండేవాడిని. ఎప్పుడు మీ గుండెలో ఉంటారు, ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. సో సినిమా అయిపోయింది, పోతున్నాం కదా చూడండి, అందరూ పోతున్నారు. సినిమా అయిపోయింది ఇక, మా సినిమా అయిపోయింది. 6:30 చూడండి, బ్యానర్ చూడండి, కాలేజా బ్యానర్ బాగుంది కదా. సో ఇంటికి పోతుంది డైరెక్ట్గా, ఓకేనా. అయిపోయింది రా బాబు, మొత్తానికి అయిపోయింది. సో పోదాం ఇంకా. సో గైస్ ఇంకా వెళ్ళిపోదాం.
ఇంకా మెట్రో మొత్తం చేసిన కట్ చేసిన వీడియో ఎడిటింగ్ దిగుతే పెద్ద వీడియో అవుతాయి ఇంకా. సో పోదాక గెస్ కట్టుదురు వీడియో తొక్క మొత్తం సెలబ్రేషన్ ఎట్టయినా చెప్తా. ఓకేనా, బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైఫన్ మీడియా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా వీడియో తమిళ మొత్తం. సో సెకండ్ టైం నేను పోయేది. ఫస్ట్ టైం టెస్ట్గా గుట్టు కారం అన్న చెప్పాను కదా, నాకు డ్రీమ్ 3 మూవీస్ కంప్లీట్ చేయాలి. సో అంటే అది మహేష్ బాబు గారి అడ్డా కదా, అడ్డా ఫోర్ట్. సో నేను ఫస్ట్ గుట్టుకారం పోయినా, అయిపోయింది సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం సక్సెస్ఫుల్, ఓకే. సెకండ్ టైం సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇది కాలేజ్ పోయినా, నెక్స్ట్ టైం అతడు వాడే ఆగస్ట్. సో వెయిట్ చేద్దాం. ఆగస్ట్ ఇంకా జూలై ఇంకా 2 months ఉంది. సో ఇప్పుడు జూన్ వస్తుంది, జూలై 1 month ఉంటే ఇంకా ఆగస్ట్ వస్తుంది. ఇంకా వెయిటింగ్. సో అలాగే నేను ఉండేది సినిమా ఫస్ట్ గుట్టుకారం ఓవర్ అయిపోయింది. సక్సెస్ఫుల్ చెప్పినా కదా ఇప్పుడు ఇందాకే. సో ఫోటో పెడతాడు కదా గుట్టుకారం ఫస్ట్ థియేటర్ అయిపోయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్ కంప్లీటెడ్ ఫస్ట్ టైం. సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్గా అతడు వెయిటింగ్. సో ఇప్పుడు చూసే వరకు వీడియో. సో నేను కష్టపడి సుభాష్ టికెట్ దొరికినాయి. కష్టపడి చేస్తే వచ్చినాయి. అంటే ఉప్మా షోలో లాక్ చేసి బాగా దిగురు నిజంగా వయసు. మీకు తెలుసు మాకు తెలుసు. బావు ఫ్యాన్స్ అందరూ తెలుసు, డాడ్ ఫ్యాన్స్ నాకు తెలుసు. సో ఏం చేద్దాం, నాకు అది ఏదో కష్టపడి ఒక టికెట్ ఒక్కనే కాదు. మా ఫ్రెండ్స్ ఆర్సీలు సరే చెప్పేసిన ఏదో తీసుకో ప్లీజ్ రావద్దు సరే నెక్స్ట్ ఉంది వెళ్ళిపోయినా. సో ఇంకా థర్డ్ టైం వెయిటింగ్. అతడు టీజర్ చూసారు కదా వీడియో. టీజర్ వచ్చేసి ఇంకా ట్రైలర్ ఒకటి రావాలి. మనకి 2 months ఉంది కదా, చూద్దాం. సో ఇంకా హడావిడి చాలా బాగుంది. థియేటర్ లోపల బాగుంది, థియేటర్ బయట లేదు. థియేటర్ బయట అలౌ చేయట్లేదు ఫస్ట్ థియేటర్. ఎందుకంటే సదర్ థియేటర్ ఏది కదా పుష్ప 2 అంటే అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలా స్టాపేడ్ అవుతాయేమో సోషన్ కదా. అది క్లోజ్ అయితే కష్టం కదా. సో అందుకే ఇంకా బయట సైడ్ లేదు, లోపలే ఇక ఫుల్ హల్చల్. అందరూ తలపతి వచ్చేది మధ్యలో చూసినారు కదా తలపతి అది. సో వీడియో వచ్చి లైక్ చేసి వచ్చేది. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. మూవీ సిరీస్ ఏమిటి సుభాష్ థియేటర్ పోదామని చాలా ఇప్పుడు పోయింది. థియేటర్ విశ్వనాథ్ థియేటర్ ఎక్కువసార్లు పోయిందంటే విశ్వనాథ్, మల్లికార్జున, బ్రహ్మ అంతే. అర్జున్ థియేటర్ అప్పుడు కానీ ఎక్కువసార్లు పోయి విశ్వనాథ్ ఫస్ట్ టాప్ 1 అయితే. కానీ ఇప్పుడు పోవట్లేదు విశ్వనాథ్. అయితే ఇప్పుడు నేను ఒక్కటే కలజాది రైతన్న అప్పుడే అనుకున్నా ఒకటే, అరే ఇది మహేష్ బాబు గారి బయోపిక్ చూస్తే ఆయన సినిమా ఆయన కోర్టులో ఆయన అడ్డాలో చూడాలి, అంతేగాని ఎవరు అడ్డాలో కాదు అని ఫిక్స్ అయ్యాను. సో నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇటు టికెట్ దొరికింది చేసిన రిజర్వేషన్లో టికెట్ దొరికింది చేసిన. ఒక్క టికెట్ దొరికింది వచ్చిపోయినా. నాకైతే బాబు గారు అంటారు అది అలాగే కలేజా బయోపిక్ ఆయన అది బయోపిక్ ఆ మూవీ బయోపిక్ ఆఫ్ మహేష్ బాబు కూడా అంటారు చాలామంది డైరెక్ట్ ఫ్యాన్స్ అనుకొని. డైరెక్ట్ ఫ్యాన్స్ అదే వాళ్ళు చెప్పినట్టుగా అయితే బయోపిక్ ఆఫ్ మహేష్ బాబు అది. సో త్రివిక్రమ్ గారు మళ్ళీ అలాంటి సినిమా తీస్తారా చూస్తాం, ఫ్యూచర్లో చూద్దాం. అలా సినిమా తీస్తే ఈసారి ఫ్లాప్ కావద్దు, ఫుల్ బ్లాక్ బస్టర్ అవ్వాలి, చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్లో. సో వెయిట్ చేద్దాం. త్రివిక్రమ్ గారు ఏదో కొత్త ప్రాజెక్ట్ వస్తున్నారు. ఆయన కలేజాలో పండుగాడు వచ్చింది మధ్యలో సెకండ్ హాఫ్లో లాస్ట్ అదే అంటే గాడ్ వేసుకొని నీళ్ళు కడతారు కదా అది. ఆ సీన్లో పండుగాడు వచ్చింది అలా పండుగాడు వచ్చిపోయింది. ఓకే ఆయన ఇది చేసుకున్నాడు. ఆయన రోడ్ చెప్తా అయితే భయాట మహేష్ బాబు గారు సినిమా వేసేవారు తెలుస్తుంది. నేను కూడా కలేజా పెద్ద ఫ్యానే. ఫస్ట్ ఏ తప్ప సినిమా కన్ఫ్యూజన్ ఇది నిలబెడ 3 సార్లు ఎవరికైతే ఫస్ట్లో ఎవరైతే కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ 5 సార్లు చూడండి, 5 times 3 times చూడండి అర్థమవుతుంది. ఓ ఇలా నా. సో నేను 2 చూసిన 4 times, అప్పుడు అర్థమైంది. 4 times 5 times చూసిన అర్థమైంది సినిమా. అందుకే ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అప్పుడు నేను చిన్నపిల్లలు 2010 కదా, 2010 అయితే నేనైతే 9th అంతే. అప్పుడు నాకు సినిమాలు ఎక్కువ లేవు గుర్తులో. సో ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దామని పోయినా. ఎక్స్పీరియన్స్ మొత్తం సూపర్ ఉంది. రిలీజ్ కాలేదు,
థియేటర్కి రిలీజ్ మూవీలా ఉంది. రిలీజ్ కాదు, రిలీజ్ కొత్తగా రిలీజ్ అయిన మూవీలా ఉంది. ఎక్స్పీరియన్స్ అలా ఉంది. యాజ్ ఆఫ్ గైస్ మనిషమ్మ గారు వాళ్ళకి బీజం అని ఎప్పుడు కొడతారో గోట్ బీజం వాళ్ళకి బీజం కొట్టాల్సిందే. ఇప్పుడు వచ్చేసి మనం కొట్టాలి మనిషమ్మ గారు. నేను పెద్ద ఫ్యాన్. ఫస్ట్ చక్కెర గారు. సో ఆయన చక్కెర దాతనే ఎవరైనా మొత్తం చక్కెర దాత మనిషమ్మ గారే. సో అలా ఇంకా ఇప్పుడు అది బీజిఎం ఆ సాంగ్లు పూర్వతలు గోల్డ్ బీజిఎం పూర్వతలకి ప్లే చేద్దాం. సో టీవీ గారు డైషర్ట్ వేస్తుంది. మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇంకా అలా చూపుతో చేస్తా అదే ప్రాజెక్ట్ చూద్దాం ఇంకా ఫ్యూచర్. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అగైన్ సీ యూ నెక్స్ట్ వీడియో. సో మనం ఎస్ఎస్ఎంపీ రాజమౌళి వెయిట్ చేద్దాం. 29 ఎప్పుడు వస్తుందో అది మనకు అప్పుడు పెళ్ళి అవుతుంది. నాకు పక్కన బాగా ఉంటుంది చూసారు యాన్యువల్ అప్పుడు కూడా సరే ఓకే. సో చూద్దాం ఈ టీజర్ ట్రైలర్ వస్తూ అంటారు ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి చూద్దాం. డిసెంబర్కి అంటే పొంగల్ కాదే సంక్రాంతికి టీజర్ వస్తూ ఉంటుంది చూద్దాం. సో లెట్స్ సీ. సో సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, don't forget to subscribe my channel and second channel, third channel, first channel. So bye bye. See you next video.